చైనాకి ఇప్పుడు యూరప్ షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చైనా ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్‌తో అమెరికాకి దెబ్బ కొడితే, యూరప్ సమాజానికి కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో యూరప్ సమాజం రివర్స్ గేమ్ నడుపుతుందట. ఏదైతే మ్యాండేటరీ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అంటే చైనాకి సంబంధించినటువంటి కంపెనీలు యూరప్ దేశాల్లో ఏవైతే పెడతారో, అది కార్ల కంపెనీలా, టూ వీలర్స్ కంపెనీలా, లేకపోతే ఏ కంపెనీనైనా పెడతారో, అక్కడ ఆ కంపెనీ పెట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక కంపెనీలతో టై అప్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఉంది. అమెరికా రష్యాకి సంబంధించినటువంటి మిగ్గులు, సుఖోయిలో ప్రాబ్లమ్ ఏంటి? రిపేర్ చేయాలంటే వాళ్ళే రావాలి. ఇప్పుడు అందుకనినే మన దేశంలో తయారు చేసి మనకి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అంటాం. రఫేల్‌కి అదే ముందే చెప్పాము ఇక్కడ. రేపు పొద్దున్న రఫేల్‌కి సంబంధించి అట్లాంటి ప్లానే చేస్తున్నాం. అట్లాగే ఏవైనా సరే రిపేర్ అక్కడి నుంచి ఒక మెటీరియల్, ఒక మెషిన్ తెప్పించుకుంటే ప్రాబ్లమ్ వస్తే అక్కడి నుంచి రావాలంటే నానా ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు యూరప్ సమాజం అందుకనినే చైనాకి సంబంధించిన కంపెనీలు తమ దేశంలో కార్యకలాపాలు నడపాలంటే ఆ కంపెనీ అక్కడ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడ ఉన్న కంపెనీలకి ఆ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నటువంటి షరతు పెడుతున్నాయి. అట్లయితే అప్పుడు ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశాక దానికి అనుగుణంగా వీళ్ళు తయారు చేసి పడేస్తారని చైనా భయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.